పెద్దపల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీమతి అలివేణి రైతులకు వరి నారుమళ్లపై సమగ్ర సలహాలు మరియు సూచనలు అందించారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, మొగ్గ పురుగుల నివారణ పద్ధతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్టలుగా ఉపయోగించే జీలుగు, జనుము, పెసర వంటి పంటల ప్రయోజనాలను వివరించి, ఇవి మట్టి రక్షణతో పాటు జీవసారాన్ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే 15 నుండి 25 రోజుల మధ్య వయస్సున్న నారును ప్రధాన పొలాల్లో నాటితే అధిక దిగుబడి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సూచనలు రైతులకు వ్యావహారికంగా సహాయపడతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. విత్తన శుద్ధి చేయాలని కోరుచున్నాను. ఇంకొకటి నెక్స్ట్ మీరు ఇంకొక జాగ్రత్త ఏంటంటే బలమైన నారుమడిని తయారు చేసుకోవాలి. నారుమడిలో వీలైనంత వరకు కుళ్ళిపోయిన పెంటని కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేదా పిఎస్బి లాంటి జీవన ఎరువుల కాంబినేషన్ కలిపినటువంటి పదార్థాలు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఆ జీవన ఎరువులకు సంబంధించినటువంటి మన పిఎస్బి, అజోస్పైరిలం లాంటి పౌడర్స్ కానీ కలుపుకొని నారుమడి తయారు చేసుకున్నట్టయితే చాలా బలమైన నారు వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా బలమైన నారుమడిని పెంచాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మెయిన్గా రైతు సోదరులు ఏది మిస్ అవుతున్నారంటే, మీరు కాండం తొలిచే పురుగు యొక్క తల్లి పురుగు ఆ నర్సరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రెక్కల పురుగులు కనబడుతూ ఉంటాయి, సీతాకోక చిలుకలు. ఆ రెక్కల పురుగులు ఎప్పుడైతే ఒక 10 రోజుల నారు ఇట్లా ఎదగంగానే దానిపైన పోయి చిన్నగా గుడ్లు పెడతాయి. కాబట్టి 10-15 రోజుల నారు దానికి అవకాశం ఉన్నంతసేపు ఆ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మనము ట్రాన్స్ప్లాంట్ చేసినాక, నాటేసినాక నారుమడికి పోయే లోపల చిన్న చిన్న లార్వాలే లోపలికి వస్తూ ఉంటాయి. అది మనం బాగా లేట్గా 40 రోజుల నారు, 45 రోజుల నారు నాటేసే దాంట్లో నారుమడిలోనే అబ్జర్వ్ చేయొచ్చు. కానీ చిన్న నారు ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయలేము. తొందరగా ఎర్లీ నారు నాటేసే వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేయలేము. కానీ మెయిన్ ఫీల్డ్కి వెళ్ళిపోయినాక చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవి లార్వాలన్నీ వస్తూ ఉంటాయి. అవి ఏ వేసినా చచ్చిపోవు. వాటికి వాతావరణం కూడా అనుకూలిస్తుంది. మంచిగా లార్వాలు అనేటివి తయారైపోయి అవి కాండం తొలిచే పురుగు అన్నది ఉధృతి పెరిగి తెల్ల కంకి ఎక్కడ చూసినా పొలమంతా చూస్తే తెల్ల కంకులే ఉంటాయి. ఎందుకంటే దీనికి 3 రకాలుగా అరికట్టవచ్చు. ఫస్ట్ విషయం పంట మార్పిడి అన్నది మనం జీలుగలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఏమన్నా మధ్యలో వేసినట్టయితే వాటితోని మనకు పంట మార్పిడి జరిగి అరికట్టవచ్చు. రెండవది ట్రైకోకార్డ్స్ అనేటివి దొరుకుతాయి. ట్రైకోకార్డ్స్ అనేటివి మనకు బీసీ ల్యాబ్స్ కరీంనగర్లో దొరుకుతాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఆ ట్రైకోకార్డ్స్ అనేటివి నార్మడిలో కూడా అక్కడక్కడ పెట్టేది ఉంటే తొందరగా ఆ లార్వాలని అడ్జేస్తూ ఉంటాయి, అదే ఆ గుడ్లని. తర్వాత ఇంకొక మంచి మార్గం, అందరికీ తెలిసిన మార్గం, అవైలబుల్ మార్గం, మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేసినట్టయితే కంపల్సరీ వేప నూనె 5 ml 1 లీటర్ నీటికి వేసి కొట్టినట్టయితే ఆ లార్వాలను మొక్క మొత్తం తడిచినట్టయితే లార్వాలు అనేటివి చచ్చిపోతాయి. లార్వీసైడల్ కూడా పనిచేస్తుంది వేప నూనె కాబట్టి. తర్వాత ఎగ్ మీద కూడా పడితే ఎగ్గులు అనేటివి అవి నశించిపోతాయి, లార్వాలకు కూడా రాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వేప నూనె స్ప్రే అన్నది చేయడం. ఇంకొక మార్గం కెమికల్, రసాయనిక మార్గాలకి వెళ్ళేసరికి మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 1 ఎకరా నారుమడికి 1-2 కిలోలు వేసుకున్నట్టయితే ఏది నారు తీసి నాటేసేటప్పుడు అంటే 15 రోజుల వ్యవధిలో కానీ 20 రోజుల వ్యవధిలో కానీ ఒక్కసారి నారుమడిలో చల్లినట్టయితే మీకు కంప్లీట్గా అంటే మీకు మనకు ఏమవుతుందంటే దాదాపు కాండం తొలిచే పురుగు అన్నది చాలా వరకు అరికట్టబడుతుంది. మీకు తర్వాత ఖర్చులు కూడా తగ్గుతాయి, బలమైన పంట వస్తుంది, బాగా దిగుబడి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కాండం తొలిచే పురుగు 30% వరకు నష్టం చేస్తుంది ఒక రైతుకి. కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితులలో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని వేప నూనె మరియు మనకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత, ఎన్ని వీలైతే అన్ని పద్ధతులు మెథడ్స్ నార్మడిలోనే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం నాటేసుకునే సమయానికి ఫిక్స్ అయి ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నారుమడి ఎప్పుడు ముద్రనీయకండి. అయ్యో అందరు 25 రోజులే అంటున్నారు కదా,
మేము ఎందుకు 10 రోజులలో వేయాలి, బలమైన నారుమడి. ఇప్పుడు బలమైన నారుమడి మీద పెంచుకుంటే 10 రోజులకే వస్తుంది, నారు పెరుగుతుంది. దాన్ని తీసి మనం నాటేసుకున్నట్టయితే పిలకలు ఎక్కువ వస్తాయి, ప్లస్ తొందరగా అంటే కాలం ముందుకు వస్తుంది, అంటే ముందుగా కోసుకునే కోత సమయానికి వస్తుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ పద్ధతిని కూడా పాటించాల్సిందిగా కోరుచున్నాము. 15 రోజుల నారుమడియే మనకి 25 రోజుల నారుమడి అంత బలంగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు సమయాన్ని కుదించుకోవాలి, నారుమడి సమయం తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని నాటేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. లేత నారుని నాటేసినట్టయితే చుట్టూ పిలకలు పెరుగుతాయి, వేర్లు కట్టుగా, వేర్లు కుదురుకోవడానికి కావలసిన సమయం అన్నది మనకి ఇలా మిగులుతుంది నాటేసినప్పుడు. కాబట్టి ఒక వేరు ఇంకో వేరుతో అల్లుకోకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నారుమడిని దాదాపుగా 15 రోజుల నుంచి 20 రోజుల నారుమడిని నాటేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.